బ్రో పేరు నాని గారు అయితే రీసెంట్గా చెప్పి కాదు చెప్పకుండా నరకాలి అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. అంటే వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జగన్ గారి పని మనుషులకు కానీ ఎవరికైనా అందరికి నరకడం అనేది సరదానా లేదా? ఎందుకంటే ఆయన నాయకుడే నరుకుతాడు, మరి వీళ్ళు కూడా అదే బాటలో ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే వైసీపీ పార్టీ వాళ్ళకి చిరాకు, ఒక అసహ్యం వచ్చే విధంగా మారిపోతూ ఉన్నారు. మరి వాళ్ళకి అందరికీ కూడా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, జనాల్ని నరకడం అంటే ఒక ఏదో మన కట్టెపుల్లలు ఏరుకొచ్చినట్టు అనుకుంటున్నారు ఏంటి, ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో రీసెంట్గా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి దాని కింద గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప రప్ప నరికేస్తామని సినిమా డైలాగులు పెట్టుకొని సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? సో అదంతా అయిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్గా పేర్ని నాని గారు ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆల్రెడీ వైసీపీ పార్టీలో చాలామంది క్రిమినల్సే ఉంటారు. సో చాలామంది బయటకి తెలిసిందే. మరి వాళ్ళు అన్యాయాలు చేసింది కావచ్చు, అక్రమాలు చేసింది కావచ్చు, లేకపోతే వాళ్ళు మోసాలు చేసి ఎన్నో డబ్బులు కొలగొట్టిన సందర్భాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం బయటకు వచ్చి వాళ్ళు ఏ విధంగా నోరు పారేసుకుంటారు. ఒక తల్లి చెల్లి చిన్న పిల్లలు ముసలి వాళ్ళని చూడకుండా కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంతో బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా వైసీపీ పార్టీలో అన్న వాళ్ళు ఉన్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు పేర్ని నాని గారు ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా రప్ప నరికేస్తాం అంటున్నారు కదరా, అరే చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి తప్ప పట్టపగలు వచ్చి ఈ విధంగా మాట్లాడతామంటే ఏడవుతుందిరా బాబు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు మీరేంటో అప్పుడు చూపించండి, ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? మొరిగే కుక్కలు కరవు, కరిపించే కుక్కలు మొరగవు అనే విధంగా ఉంటారు. ఇప్పటి నుంచి ఎందుకు అరుస్తున్నారు మీరు? ఈ విధంగా అరిస్తే వాళ్ళు కరవరు అనుకుంటారు అనే విధంగా వాళ్ళని కుక్కలతో పోల్చుకుంటున్నారు. మరి ఇది ఎక్కడి వరకు ఏంటనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ రప్ప నరకండి, అది ఒక నాయకుడి లక్షణం ఏంటి? ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే వాళ్ళని అక్కడికి ఖండించాలి. ఈ విధంగా మాట్లాడొద్దు, మనం ఒక స్థాయిలో ఉన్నాము, మనకు ఒక పార్టీ అధిష్టానం లేకపోయినప్పటికీ, అధికారం లేకపోయినా ఉన్నా లేకపోయినా కూడా మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకి క్షేమంగా ఉండాలి, అదేవిధంగా ముందుకెళ్ళాలి తప్ప ప్రజల్ని ఇంకా మేము ప్రేరేపిస్తాము, ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రేరేపించి రేపు పొద్దున మన ప్రభుత్వం రాగానే వాళ్ళని నరికేయండి అనే విధంగా ప్రేరేపించడం అనేది డెఫినెట్లీ ఒక నాయకుడు చేస్తే అతిపెద్ద తప్పు. నాయకుడు అనేవాడు ఏ విధంగా చెప్తే, ఏ బాటలో నడిస్తే ఆయన వెనకాల ఉన్న వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా అదే బాటలో నడుస్తూ ఉంటారు. సో ఇప్పుడు పేర్ని నాని ఈ విధంగా నరికేయండి అని చెప్తూ ఉంటే రేపు పొద్దున ఒకవేళ వీళ్ళ పార్టీ వీళ్ళ ప్రభుత్వం ఒకవేళ నిజంగానే వస్తే అప్పుడు నిజంగానే వాళ్ళందరూ కూడా అడ్డమొచ్చిన అందరూ నరికేసుకుంటూ పోతే దానికి బాధ్యత ఎవరు? జనాలు వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు చాలామంది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓట్ షేరింగ్ ఉన్నప్పుడు మీద ఎంతో కొంత నమ్మకం ఉంటుంది. సో ఆ నమ్మకాన్ని కూడా మీరు కోల్పోయే విధంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అండ్ చెప్పి చేస్తారా, చెప్పకుండా నరికేయాలి, ఈ విధంగా ఒక అంటే అసాంఘిక శక్తులు మనకు జగన్ గారు చూస్తూ ఉంటే ఒకవైపు గంజాయి బ్యాచ్ని వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి అలాంటి వాళ్ళని ఇంకా ప్రేరేపించే విధంగా ఈ విధంగా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి మైండ్ ఏమన్నా దొబ్బిందని కూడా చాలామంది అంటూ ఉన్నారు. మరి పేర్ని నాని గారు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో, మీ ఉద్దేశం ఏంటో కూడా డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి.